1 month కామ్ ఉన్నారు సార్. తర్వాత ఇంట్లో ఇంక డైలీ తాగడం, అప్పటి నుంచి ఇంకా హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. మేము తాగడం, కొట్టడం, ఆ అమ్మాయి లేకపోతే నాకు చేయి పని చేయనట్టు ఉన్నది, అలా ఎలాగా పిలిపిలేదు సార్. లేదు సార్, పిలిపిలేదు సార్. 1 month ఇంక ఇంట్లో ఫుల్ టార్చర్ పెట్టారు. హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ కింద అలానే అవుతున్నాయి మ్యామ్. కోపం కొంచెం తగ్గినాక మళ్ళీ కూల్ అవుతాడులే అనుకున్నాను మేడం. తర్వాత ఒక రోజు మిడ్ నైట్ నేను వెళ్ళి డ్రింక్ చేసి వస్తా, అది అంటే అతనికి ఒక హెల్త్ ఇష్యూ ఉంది మేడం, ఆస్మా ప్రాబ్లం ఉంది. డ్రింక్ చేస్తే తనకి చాలా సీరియస్ అవుతుంది మ్యామ్. వద్దు అనుకుంటే ఇప్పుడు ఏం వద్దు అని చెప్పి ఆపాను మేడం. నేను ఇంటికి ఈమె డౌట్ వచ్చి, మామూలుగా మేము బయట లాక్ వేస్తాం కదా మ్యామ్, 12:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మ్యామ్. సరే తాగి వచ్చేస్తాడు కావచ్చు, మార్నింగ్ మాట్లాడదాం అనుకున్న మనిషి మార్నింగ్ 4:45 ఇంటికి వచ్చాడు మేడం. మళ్ళీ మరి 6 hours ఏం చేసావు అని వచ్చాక ఏ వయసు క్వశ్చన్ చేయదా మేడం, అలా క్వశ్చన్ చేశాను. వీళ్ళు ఆ రోజు చేసింది ఏంటి అంటే, ఆ అమ్మాయితో బయట పంచాయతీ పెట్టుకోవాలి, ఎలా పెళ్లి చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ఇంటికి వచ్చారు మేడం. వీళ్ళంటే ఎవరెవరమ్మా? మా హస్బెండ్ అండ్ ఆ అమ్మాయి. అండ్ ఎందుకు మీకు లీగల్ గా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని చేసుకోవాల్సినంత అవసరం ఏంటి మీ ఆయనకి? నువ్వు ఎట్లాగో ఒప్పుకున్నావు, చచ్చిపోతానందంట మేడం, నేను చేసేస్తా. అప్పుడు నీకు చెప్పాలి కదా విషయం, ఇలా ఒక పంచాయతీ జరిగింది, మరి ఆ అమ్మాయి ఇలా అంటుంది, ఏం చేద్దామని నీ సలహా తీసుకోవాలి కదా. ఆవిడని ఎలా కట్ చేయాలనేది నువ్వు చూసుకునేదానివి. నీకు ఆ ప్రపోజల్ కూడా ఇవ్వకుండా ఏం చేసుకుంటుందో చేసుకో అనే ఉద్దేశమా, లేకపోతే పెళ్లి చేసుకున్నా సర్దుకుంటది ఈ అమ్మాయి అని అనుకున్నాడా? పెళ్లి చేసినా సర్దుకుంటది అనుకున్నా. 2 questions అమ్మా. వీళ్ళ యొక్క రన్ త్రూ ఫ్రెషా, ఇప్పుడిప్పుడే మొదలయ్యిందా? నీకు తెలిసినప్పటి నుంచి, నర్సు చూసినప్పటి, లేదంటే మీ సిస్టర్ చూసినప్పటి నుంచా, లేదంటే ఎప్పటి నుంచి ఉంది అది కనుక్కున్నావు? ఫస్ట్ ఉంది అన్నంత వరకు ఒప్పుకున్నారు, ఎప్పటి నుంచి ఉంది అనేటటువంటిది కనుక్కున్నారా? ఇక చెప్పడానికి వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉందా ఎవరికి తెలియదు సార్. అంటే ఆయన చుట్టూ కామన్ వాళ్ళు ఎవరికి తెలియదు. మీ ఆయన నీకు చెప్పుంటాడు కదా, ఒప్పుకున్నాడు కదా, అవును మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని. ఎప్పటి నుంచి ఉంది అని చెప్పాడు? అయితే ఇంటికి వచ్చిన కానించే ఉంది. 1 month లోనే ఉంది. 1 month లోనే అంతా నేను అదే అడిగాను. 1 month లో ఒకవేళ ఫిజికల్ రిలేషన్ ఉన్నా, నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతాను అనే అంత లేదు. అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాపాడడానికి నువ్వు ఉన్నావు భద్రకాళి లాగా. నీకు చెప్పేస్తే అయిపోయేది కదా, దాన్ని కూడా డిలీట్ చేసేదానివి. ఏం లేదమ్మా, నీ కళ్ళకి ఏదైతే కనిపించిందో, ఏవైతే ఆధారాలతో నువ్వు నిలదీస్తున్నావో దాని వరకు ఒప్పుకుంటున్నారు. దేనికైతే ఆధారాలు ఉండవో దానికైతే ఒప్పుకుంటున్నారు. నాకు ఇక్కడ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే కనుక మీ అత్తగారు. మీ అత్తగారు ఇదంతా తెలుసు. మీ అమ్మగారు ఏమన్నారు, క్షమించేశారో, ఆడపిల్ల వదిలేయమంత వరకు నాకు అర్థమైంది. మీ అత్తగారు ఏమన్నారు ఇంత కళ్ళు ఎదుర్కొంటే, ఇంత దారుణం జరుగుతుంటే? అసలు మ్యారేజ్ చేసుకునే ముందు 1 month ముందు కమ్యూనికేషన్స్, వీళ్ళు ఈవెంట్ అయినాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ 15 kilometers మేడం డిస్టెన్స్, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ వీళ్ళిద్దరు వస్తూ ఉన్నారంట. వీళ్ళ కమ్యూనికేషన్ బాగుందంట, అది నాకు తెలియదు. నాకు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు అమ్మాయిని నమ్ముతున్నావు, మీ అత్తయ్య బాగా సపోర్ట్ చేస్తుంది, తెలుసుకో అన్నారు మేడం. నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, మీకు వినిపిస్తాను. నీది కూడా తప్పే కదా తమ్ముడు. ఇప్పుడు అది అన్న నేను ఏమంటున్నా, అది వాస్తవంగా తప్పు. ఆ పెళ్లి చేసే దాంట్లో వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ నాన్నకు తెలుసు, నేను వదిలిపెట్టాలని ఇదంతా చేసింది తెలుసు అన్న. అది ఎస్ఐదాకా అయింది, వాడి చేసి అయితే వీళ్ళు ఒకరిని ఉంచుకున్నాను. ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకున్నది అన్న. పెట్టుకున్నాక మేము చేసిన మిస్టేక్ అదే, మేము ఎస్ఐ దగ్గర ఒప్పుకున్నాం, అయిపోయింది సార్ ఇలా సంగతి అని చెప్పి. ఆ కేసు అయిపోయింది అన్న, మొత్తం ఆ కేసు అయిపోయింది. ఇద్దరు మంచిగా ఉన్నారు. మాట మనము ఎప్పుడు కూడా ఒకరికి జిమ్మదారిగా నిలబడదు. ఇప్పుడు ఇది నీది ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకుపోయి 10 మందిలో పెడితే నేను 10 మంది ఏమంటారు చెప్పు? సరే ఇప్పుడు తల్లిదండ్రికి ఏ ఆలోచన ఉన్నా, వాళ్ళకి ఏ ఆలోచన ఉన్నా, భార్య ఉన్నది, ఒక బిడ్డ కొడుకు ఉన్నది. ఉన్నప్పుడు అరే మనకి ప్రస్థానం పోతాను, మంచిగా బతుకురా అని మనం సలహా చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. కానీ మనమే పోయి పిల్ల విన్నారు కదా మ్యామ్, వాళ్ళ అమ్మ నాన్న అనుమతితో జరిగింది అని మనిషి ఒప్పుకున్నారు. అందులో ఒక చోట ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చింది అన్నారు. ఎవరు అతను? ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చింది అంటే ఈమె మేడం, ఇంటికి తీసుకొచ్చా కదా, ఇంటికి తీసుకొచ్చింది ఆమెనే చేసిందని చెప్తున్నాడు. నువ్వా? అదే మేడం, ఇంటికి కేర్ టేకర్ తెచ్చుకుని ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చుకుంది, ఆమె ఇతను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా వాళ్ళ అమ్మ నాన్న అనుమతితోనే నేను చేశాను అని చెప్పిండు ఫస్ట్. విన్నారు కదా మ్యామ్.
వీళ్ళకి ఆల్రెడీ బాండింగ్ అమ్మా నాన్న అనుమతితో కదా, వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసు. తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, ఆపలేరు కదా, నువ్వే ఆపలేకపోయావు, వాళ్ళు ఎవరు ఆపుతారు? అడిగేవమ్మా మీ అత్తగారిని అడిగేవా? అంటే ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే సార్, కేసు అంతా పెట్టి కోర్టుకి అంతా వెళ్ళిపోయినాక రీసెంట్ గా ఒక 2-3 months దాటినాక పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాక ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాక అతన్ని పట్టుకొచ్చారు మేడం. అప్పుడు కూడా ఆయన వచ్చేటప్పుడు కూడా వెంకీ వాళ్ళతో అండ్ పోలీస్ వాళ్ళతో కూడా ఒకటే మాట, ఇద్దరు కావాలి నాకు అని అన్నాడు. రెండో పెళ్లి చేసుకున్నానని ఇద్దరు ఒప్పుకున్నాడు, ఇద్దరు కావాలి అని అన్నారు. అందరూ ఒప్పుకోలేదు. కేసులో 494 సెక్షన్ ఉందా? 492 మేడం ఉంది, ఒప్పుకున్నాడు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఓకే. వీడియోస్ కూడా ఉన్నాయి. అమ్మాయితో ఎందుకు వదిలేశాడు మళ్ళీ? ఎన్ని రోజులకు వదిలేశాడు? ఆ రోజు స్టేషన్ లోనే మన పోలీస్ వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి, నువ్వు అతన్ని వాంటెడ్ గా మోసం చేయలేదు, కేర్ టేకర్ గా వచ్చావు, అన్నయ్య వదిన అని పిలిచావు, నువ్వు ఇలా చేస్తావంటే ఇప్పుడు ఆ పిల్ల కేసు ఎట్లానో ఉంది, నీకు లీగల్ గా 5 years పనిష్మెంట్ ఉంటుంది, నీ చిన్న పిల్లవు కదమ్మా, ఎందుకు కెరియర్ పాడు చేసుకుంటావు, నీ కెరియర్ నువ్వు చూసుకో, ఎంతైనా ఆ అమ్మాయిదే చెల్లుతుంది, ఇద్దరు పిల్లలు సెటిల్మెంట్ ఏం చేయలేదు మ్యామ్. రాయించుకున్నారా అగ్రిమెంట్ అని? అంటే ఇది రిజిస్టర్ కాలేదు కదా మేడం అప్పుడు. సరే ఓకే చెప్తాను. వీళ్ళు పెళ్లి చేసుకున్న నా లైఫ్ నీ దృష్టిలో ఏంటంటే పోలీసులు నువ్వు వెళ్ళిపో అమ్మా అని ఆమె తిట్టి భయపెట్టి పంపించగానే సర్దుకొని వెళ్ళిపోయిందండి, మా ఆయన అమ్మాయి కలిసి ఉండట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు మీ ఆయన కలిసి ఉంటున్నారా? లేదుగా. ఇప్పుడు లేదు మేడం, లాస్ట్ మే దాకా అయితే కలిసి. మే నుంచి అయితే మీరు ఇద్దరు కలిసి ఉండట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ఏ నెలలో అయింది? లాస్ట్ డిసెంబర్ లో అయింది. లాస్ట్ డిసెంబర్ లో అయింది. నువ్వు డిసెంబర్ లో కేసు వేసావు, కట్ అయిపోయింది. డిసెంబర్ నుంచి జనవరి నుంచి మే వరకు వాళ్ళిద్దరు కలిసి లేరని నేను నమ్మకం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో నీకు తెలియదు కాబట్టి, ఆవిడతో ఉంటున్నాడా లేదా అనేది నీకు తెలియదు కాబట్టి ఓకేనా. ఈ 5 months లో నీకు ఎక్కడ డౌట్ రాలేదా? ఫోన్ కాల్స్ లో గానీ వీటిలో గానీ అమ్మాయి అంత ఈజీగా వదిలేసిందా? ఒక కేసుకు వదిలేసిందా? అమ్మాయికి వెనకట్ల ముందు ఎవరు లేరమ్మా, పేరెంట్స్ గానీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కానీ ఈ అమ్మాయికి ఇలా వార్నింగ్ ఇచ్చినప్పుడు, పోలీసులు వార్నింగ్ ఇచ్చినప్పుడు యూజువల్ గా నాకు తెలిసినంత వరకు ఎవరన్నా అమ్మాయి తరపున పెద్దవాళ్ళు ఎవరన్నా ఫోన్ చేయటం గానీ, ఏమంటే మీ అమ్మాయి ఇలాంటి చేసింది, ఎవరికి చేశారు? వాళ్ళ సిస్టర్ వాళ్ళకి చేస్తే వాళ్ళ సిస్టర్ అన్నారు, వాళ్ళ బావ వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయి తరపు అయితే మేము రాము, ఎందుకు రావాలి వాళ్ళు. మరి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతుందంట అని మీ ఆయనకి చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బతిమలాడారు అన్నావు కదా, ఎవరు వాళ్ళ అమ్మాయి తరపున బతిమలాడిన వాళ్ళు ఎవరు? అమ్మాయి ఒక్కతే బతిమలాడిందా అతన్ని? చనిపోతానంట. ఒక కేసు వేస్తే అమ్మాయి భయపడిపోయి వెళ్ళిపోయి అమ్మాయి మీద ఆయన నిన్ను ఒప్పించుకొని కేసు వేస్తే సరిపోయేది, పెళ్లి చేసేసుకున్నాడు. ఇద్దరు పిల్లలతో ఎక్కడున్నావమ్మా? అది పెళ్లి చేసుకోవడానికి ఏంటంటే మేడం, ఇంకా వాంటెడ్ రమ్య పెళ్లి చేసుకుంటే నా మీద కోపంతో ఇంత జరిగినా ఉండదు, పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోద్ది అని. అంటే నిన్ను వదిలించుకోవడానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఆ ఆడియో యాక్చువల్ గా. మరి 5 నెలలు నీతో ఎందుకున్నాడు అతను? ఆ టైంలో ఇంకా కేసు బాగా సీరియస్ అవుతుంది, అండ్ ఇంకొకటి అత్తయ్య మామయ్య ఉన్నారు అని అర్థమైపోయింది. అన్ని వీడియోస్ ఉండేసరికి మా అత్తయ్య అక్కడ స్టేషన్ లో ఒక మాట అంది, మ్యామ్ ఇప్పటిదాకా ఏమోరా పక్కకు పెట్టు, మీరు ఎలా పడ్డారో నాకు తెలియదు, ఈ కేసు పెడితే ఈ ఏజ్ లో మేము స్టేషన్ చుట్టూ తిరగలేము, నేను పురుగుల మంది నాకు చచ్చిపోతాను వెళ్ళకపోతే అని అన్నాక ఈయన కాంప్రమైజ్. మేలో ఏం జరిగింది? ఎంత భయపడిపోయిన వాడు మళ్ళీ మేలో వదిలేయడానికి కారణం ఏంటి? మేలో అంటే మేడం మాది ఫైనాన్షియల్ కొంచెం చిట్టీస్ అవి రన్ చేస్తూ ఉంటున్నాం మేడం, అన్ని నేనే డీల్ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఫైనాన్షియల్ గా చిన్న ప్రెషర్స్ మాకు వచ్చినాయి అన్ సీజన్ వచ్చేసరికి. సో మేమిద్దరం ఏంటి డబ్బులు ఇవ్వట్లేదు ఇలా అని మాట్లాడుకోవడం అలా మాట వచ్చింది మేడం. మాట వచ్చింది. వేరే గొడవ అయితే లేదు మ్యామ్, నిజం చెప్పాలి ఫైనాన్షియల్ గానే ప్రాబ్లం వచ్చింది. ప్రతి అమ్మాయి నా మీద వదులుతున్నా, అన్ని నేనే చూసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు కదా అని నేను క్వశ్చన్ చేశాను. అప్పటికి ఏంటి అంటే మా మమ్మీ మ్యారేజ్ అయిన కాడి నుంచి నా దగ్గరే ఉంటున్నారు మేడం 5 months నుంచి. అంటే ఆమెకు భయం అయిపోయింది, అంటే అడుచు ఇంకేం చేసుకుంటుంది. ఆ మ్యారేజ్ అయిన కాడి నుంచి 5 months నుంచి ఇంకా మా ఇద్దరు అక్టోబర్ లో బాబు డెలివరీ టైంకి వచ్చిన కాడి నుంచి నా దగ్గరే ఉన్నారు మేడం. అంటే వస్తూ వెళ్తూ ఉన్నారు. నీకు ఒక సిస్టర్ అమ్మా? సారీ, నీకు ఒక సిస్టరా? నీకు ఎవరున్నారు? నాకు తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఇద్దరు తమ్ముడు. నాన్న చనిపోయారు సార్. ఎప్పుడమ్మా? నా 10th 9th చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ జాబ్ చేస్తూ మిమ్మల్ని ఇద్దరిని పెంచి చదివించుకుంది. బ్రదర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తమ్ముడు వాళ్ళు ఇద్దరు మ్యారేజెస్ చేసుకున్నారు సార్, ఎవరి కాళ్ళు ఇండిపెండెంట్ గా. ఎవరు వచ్చి ఇతన్ని, అంటే మీ ఫ్యామిలీలో మగవాళ్ళు ఎవరు లేరు, మీ బ్రదర్సే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి ఇతన్ని ఎదిరించారా, మాట్లాడారా, ప్రశ్నించారా? ఈ ఇష్యూ తర్వాత వచ్చారు సార్. ఇప్పుడు వచ్చారు? ఈ ఇష్యూ తర్వాత వచ్చారు మేడం. ఈ మే తర్వాత మాకు ఈ గొడవలు అన్ని అవుతుంటే ఫైనాన్షియల్ గొడవ వల్ల విడిపోయారా? పెద్ద వాటికి కలిసిపోయారు, ఫైనాన్షియల్ గొడవకు విడిపోయారా? అసలు ఆయన ఇప్పుడు ఇంత సిల్లీ రీజన్ చూపించిన డివోర్స్ అడుగుతున్నాడు మేడం. అసలు ఆ టైంలో నేను ఫైట్ చేస్తే అతను ప్రాబ్లం అవుతుందని తను తెలుసు. నన్ను మ్యానిపులేట్ చేసి నేను నీతో కలిసి ఉంటా అది ఇదని చెప్పాడు, ఇంటికి వచ్చాడు, సారీ చెప్పాడు, అయిపోయింది. 5 months బాగున్నాడు. ఫైనాన్షియల్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందా అవలేదా? అయ్యింది మేడం. మరి ఆ కేసు పెండింగ్ ఉంది కదా, ఇప్పుడు కాకపోతే రేపైనా పనిష్మెంట్ పడుతుంది. ఆయన ఎలా ఉన్నారంటే మేడం,
కోర్టు నుంచి అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకెలాగో మీ హస్బెండ్ ని కప్ప చెప్పారు కదా మంచిగా చూసుకున్నారని హియరింగ్ వస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళి కొట్టేయాలంటే కొట్టేసుకోవచ్చమ్మా అని లోక్ చెప్పారు. అదాలత్లో కొట్టిన 7 months అయిపోయింది కదా అది ఇంకా కొట్టేశారు అన్న మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు మేడం. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు మేడం, వచ్చి ఇక గొడవలు ఇంకా ఆమెకి ఏంటి అంటే మా మమ్మీ ఇంట్లో ఉంటే ఆమెకి నచ్చట్లేదు, సరే ఇదంతా వద్దు ఇంట్లో నుంచి పంపించేస్తాను మా మమ్మీని అని కూడా అన్నాను మేడం నేను. ఒకటే ఇంకా ఆయన ఏమన్నారంటే మీ మమ్మీ ఆయనకి నచ్చట్లేదు, ఆమె మమ్మీ నీకు నచ్చట్లేదు, ఎందుకంటే అప్పుడే బాగా చూసుకున్నాం మేము 3 years, పెళ్లి చేసిందని తెలిసినాక మళ్ళీ ఇంకో చేయదని ఉంటుందా మేడం. నేను ఒకటే అన్నా, మీ మమ్మీని రమ్మను, నువ్వైతే అక్కడికి వెళ్ళకు, మీ మమ్మీని రమ్మను, మీ డాడీకి హెల్త్ బాగాలేదు ఎన్నెళ్ళు కానీ ఇక్కడ ఉండమను వెళ్ళమని అంటాను, వాళ్ళు రారంట మేడం. ఈయనే పర్సనల్ గా పిలుస్తారు మేడం నాకు తెలియకోకుండా కాల్ చేసి. నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? నన్ను వదిలేయడానికి కారణం 99% మా అత్తయ్య వాళ్ళే మేడం. ఎందుకంటే ఇంక నాకు ఇష్యూస్ వచ్చినాయి, ఇంక వీళ్ళందరూ ఏమన్నారంటే ఇద్దరు పేరెంట్స్ దూరంగా ఉండండి, కొన్నాళ్ళు మీ నలుగురే కలిసి ఉండండి, నువ్వు పిల్లలు అని అన్నారు, సెటిల్మెంట్ చేశారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.